ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా లిరికల్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో మనకు సలార్ మూవీ నుంచి ఈ మధ్య ఈ సాంగ్ చాలా వైరల్ అవుతుంది కదా. సో ఈ సాంగ్లోని లిరిక్స్తో మనం ఈ విధంగా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియో నేను ఇన్షాట్ ఎడిటర్ యాప్లో క్రియేట్ చేశాను. అండ్ మీరు కూడా ఇన్షాట్ యాప్లో చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. అండ్ అర్థమయ్యేలా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి. ప్రీవ్యూ వీడియో నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా ఇక్కడ ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకొని ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక బ్లాక్ కలర్ స్క్రీన్ ఇక్కడ బ్లాంక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఈ బ్లాంక్ కలర్ యొక్క డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 11 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటాను. సో మీరు కావాలంటే ఎక్కువ లెంత్ అయినా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్యాలరీ నుంచి సాంగ్ యాడ్ చేసుకుంటాను. సో మీకు సాంగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి సాంగ్ని డౌన్లోడ్ చేసుకోండి. దెన్ ఇక్కడ మనకు సాంగ్ ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకొని డిలీట్ చేసుకుంటాను. టోటల్గా 20 సెకండ్ వరకు మనకు సాంగ్ అయితే ఉంది. సో మీ 20 సెకండ్ వరకు మీరు వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను డెమో కోసం ఒక 10 సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సాంగ్ మనం యాడ్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని 9:16 ఈ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు లిరిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో సాంగ్లో ఇప్పుడు ఏదైతే లిరిక్స్ వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఖడ్గం ఇది వచ్చేసి ఫస్ట్ లిరిక్. అండ్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని దీనికి ఈ బీబాస్ అనే ఈ ఫాంట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కలర్స్ విషయానికి వస్తే ఇక్కడ దీనికి రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఇక్కడ టెక్స్ట్, బార్డర్, షాడో, గ్లో అని ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ గ్లో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ దీన్ని మనం ఇప్పుడు 50% వరకు చేసుకోవాలి, దీన్ని గ్లో ఎఫెక్ట్ని. ఓకే, ఇంతవరకు చేసుకున్న తర్వాత ఇక్కడ యానిమేషన్ ఉంటుంది. ఈ యానిమేషన్ మీ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు చాలా యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో నుంచి ఇక్కడ సో సింపుల్గా వచ్చేసి నేను ఈ యానిమేషన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, అండ్ దీన్ని యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఈ విధంగా. ఓకే, సో ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇంకొక లిరిక్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒకడైతే ఓకే, ఈ లిరిక్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఫాంట్ వచ్చేసి డిఫరెంట్ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో డిఫరెంట్ ఫాంట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ ఫాంట్ని యాడ్ చేసుకుంటాను. గ్రేట్ వైబ్స్ అనే ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీనికి కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీనికి గ్లో ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో దీనికి గ్లో ఎఫెక్ట్ వద్దు. ఓకే, ఆఫ్ చేసేయాలి. అండ్ యానిమేషన్ వచ్చేసి దీనికి ఇక్కడ మనకు లాస్ట్లో ఉంటుంది ఈ యానిమేషన్. ఓకే, ఈ యానిమేషన్ ఇచ్చేయాలి. ఆటోమేటిక్గా ఎన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అనేది అదే వచ్చేస్తుంది. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఈ టెక్స్ట్ని కూడా ఇక్కడ ఎండ్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా, సో దీన్ని కొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకుంటాను ఈ పొజిషన్లోకి. అండ్ ఈ టెక్స్ట్ ఉంది కదా, సో దీన్ని లైట్గా ఇక్కడ రొటేట్ చేసుకుంటా ఇక్కడ జస్ట్ ఇక్కడ. ఓకే, ఈ విధంగా. దెన్ ఈ సెకండ్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని కూడా లైట్గా ఇక్కడ రొటేట్ చేసుకుంటా ఈ విధంగా. ఓకే, జస్ట్ ఇక్కడ నార్మల్గా ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, అండ్ ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సాంగ్ని ప్లే చేసుకోవాలి. సో ఇంతవరకు ఒక లిరిక్ అనేది ఇంతవరకు ఒక లిరిక్ అనేది అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు సింపుల్గా ఏం చేసుకోవాలంటే ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ చేసుకోవాలి. అండ్ రెండు టెక్స్ట్ని కూడా స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ లిరిక్ అనేది ఈ విధంగా అయిపోయింది చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ లిరిక్. ఓకే, సో ఇక్కడ వరకు సెకండ్ లిరిక్ అయిపోయింది. ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. సేమ్ టైమింగ్లో రెండు టెక్స్ట్ని కూడా స్ప్లిట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే,
అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక స్ప్లిట్. ఓకే, రెండు టెక్స్ట్ని కూడా సేమ్ టైం లైన్లో స్ప్లిట్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఓకే. సో ఇప్పుడు అంతా లిరిక్స్ రాయడం అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఎనిమేషన్స్ అండ్ గ్లో ఎఫెక్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి జస్ట్ మీరు ఇక్కడ ఈ లిరిక్స్ని చేంజ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సో ఈ ఖడ్గం ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం ఉంచి ఈ లిరిక్ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ ఎలా చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. కలహాలు. సో ఇది వచ్చేసి సో దీన్ని చేంజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇదన్నమాట. సో ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి ఇక్కడ. ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకడు. ఓకే, ఒకడు. నెక్స్ట్ ఇక్కడ గర్జన. ఇది గర్జన అని ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇది ఒకడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కొంచెం. ఉప్పెన. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఇది మెరసి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రళయాలి. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మిగతా సాంగ్ మీరు ఎక్కువ లెంత్ వీడియో పెట్టుకోవాలంటే ఇదే విధంగా సేమ్ లిరిక్స్ని ఎంటర్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే లైట్గా ఇక్కడ ఈ ఫస్ట్ లిరిక్ ఉంది ఇక్కడ ఇది. సో వీటిని ఒకసారి ఈ విధంగా లైట్గా అన్నిటిని టచ్ చేస్తూ పోవాలి. ఓకే, ఈ విధంగా టచ్ చేస్తూ పోవాలి. ఓకే, జస్ట్ ఇక్కడ టచ్ చేస్తే ఏమవుతుందంటే ఈ లిరిక్ అనేది పైన వచ్చేస్తుంది, ఈ సెకండ్ లిరిక్ అనేది కిందికి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా జస్ట్ అన్నిటిని ఒకసారి టచ్ చేసుకుంటూ పోవాలి. టచ్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు వీడియో ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్మోస్ట్ మన వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ ఫార్మాట్ పెట్టుకొని ఈజీగా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు.